శుకాచార్యులు మహాభాగవతాన్ని 7 రోజులు చెప్పగా పరీక్షిత్తు మహారాజు విని సుఖంగా శరీరాన్ని వదిలాడు. భగవంతుని లీలలను శ్రవణం చేస్తూ భగవంతుని రూపాన్ని కళ్ళలో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపిన వారు తమ శ్రేయస్సును సాధించుకుంటారు. ఇది లోకాచార పద్ధతి. దీని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు. వారు ప్రజలకు మార్గదర్శకులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు. భౌతిక శరీరమైన ఏ ఆసక్తి లేని వారికి శరీరావసానం లోకావేశాన్ని కలిగించదు. ఇది వారికి సహజం. బ్రహ్మానందంలో సుఖంగా ఉన్న వారికి మాయామోహాలు ఉంటాయా? అవి ఇక్కడ శ్రోతలు సంశయం కలగవచ్చు. అల్లా మాలిక్ అనుసంధానంలో ఆత్మస్వరూపంలో సావధానులై ఉన్న వారికి భక్తులు తమ వద్ద ఉండడం ప్రతిబంధకం ఎలా అవుతుంది? బాబాకు ప్రపంచ వ్యవహారాలు తీరిపోయాయి. పరమార్థం కూడా ఆగిపోయింది. ద్వంద్వ భావాలు నిర్మూలనమయ్యాయి. వారు ఆత్మస్వరూపములో లీనమైపోయారు. ఇదంతా అక్షరం సత్యం. ఇందులో అణుమాత్రం అసత్యం లేదు. కానీ లోక సంరక్షణ కోసం సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతకృత్యులవుతారు. సాధువులు కామక్రోధాది షడ్వికారాలు లేనివారు ఎల్లప్పుడూ అవ్యక్త స్థితి యందు ఉంటారు. భక్తులను ఉద్ధరించడానికి ప్రకటమవుతారు. అట్టి వారికి మరణం ఎక్కడిది? శరీరం మరియు ఇంద్రియాల సంయోగం. జననం శరీరంతో ఇంద్రియాల వియోగం. మరణం ఈ బంధనం